ఈరోజు అంశానికి వద్దాం. దాసోహం అయితే కావచ్చు, కానీ ఏ పొత్తు ఉంటే ఉండొచ్చు, కానీ సరెండర్ కావటం అనేది అసహ్యంగా ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారి బేలతనం, పవన్ కళ్యాణ్ గారు ఎంతగా లొంగిపోయారు. ఒకప్పుడు చెగువీరా అన్నాడు, ఇప్పుడు సాంప్రదాయ దుస్తులతోటి అసెంబ్లీలో కనిపిస్తున్నారు. అసలు చెగువీరాకి సాంప్రదాయ దుస్తులకి సంబంధం ఉందా? ఒకప్పుడు బీఎస్పీ, సిపిఐ, సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీలతో కలిశాడు. సరే, కాంగ్రెస్ పార్టీతో కలవలేదనుకుంటా, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం పార్టీలతో కలిశాడు. ఆ పార్టీలకి పూర్తిగా విరుద్ధమైనటువంటి భారతీయ జనతా పార్టీతోటి విభేదించి మరీ కలిశాడు ఆ పార్టీలో. మరలా ఆ పార్టీలని వదిలేసి పోయి భారతీయ జనతా పార్టీ పంచం చేరాడు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ కోసం ఆయన ఒక అడుగు ముందుకేసి సనాతన దుస్తులు ధరించి తిరుగుతా ఉన్నాడు. నవ్వొస్తా ఉంది. సరెండర్ అయితే కావచ్చు. నిన్న అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పినటువంటి అబద్దాలను చూస్తుంటే అసహ్యం వేస్తుంది, చీదరపడతా ఉంది. ఒక అబద్దానికి ఇది అబద్దం చెప్తున్నా, నేను సనాతన దుస్తుల్లో ఉన్నాను, అబద్దం చెప్పకూడదు అనేటటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, అదేవిధంగా దాసోహం అయిపోవటమా? నిన్న ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారంటే, పోడియం ముందుకు వచ్చేసి వైసీపీ వాళ్ళు చేసినటువంటి గలాటా చూస్తే ఒక 5-6 నిమిషాలే వాళ్ళు చేసింది. దాన్ని చూస్తే చంద్రబాబు నాయుడు గారు అసలు వాళ్ళని ఎలా తట్టుకున్నారు, ఎలా తట్టుకొని నిలబడ్డారు, ఆ గడ్స్ ఏంటి, ఆ ధైర్యం ఏంటి అని నాకు అనిపిస్తా ఉంది. ఇంతకన్నా బేలతనం, ఇంతకన్నా భట్రాజును మించి పొగిడి ఎమ్మెల్యేగా గెలవాలి భవిష్యత్తులో కూడా అనేటటువంటి, అతని సహాయ సహకారాలతోటి ఎమ్మెల్యేగా గెలవాలి అనేటటువంటి ఆలోచన తప్ప ఇంకేమైనా ఉందా? ప్రతిదానికి ఈయన క్షమాపణలు చెప్పేస్తాడు. ముందుగానే ఈయన క్షమాపణలు చెప్పేస్తాడు. అనవసరమైన వాటికి, ఈయనకి సంబంధం లేని వాటికి ఈయన క్షమాపణలు చెప్పేస్తాడు. ఈయనకి సంబంధించిన వాటిలో తప్పు జరిగిందని తెలిసినా కానీ ఈయన క్షమాపణలు చెప్పడు. సీజ్ ద షిప్, అది బెడిసి కొట్టింది, ఆ షిప్ సీజ్ అవ్వలేదు, అది చేరాల్సిన చోటకే చేరింది. ఈయనకే మరీ అంత ఓవర్ యాక్షన్ చేయొద్దనేటటువంటి మందలింపులు వచ్చినాయి. అయినా కానీ ఈయన ఎక్కడ కూడా క్షమాపణ చెప్పలేదు. గవర్నర్ని తిట్టినటువంటి, గవర్నర్ని అవమానించినటువంటి పార్టీ అధికారంలోకే మరలా భవిష్యత్తులో అధికారంలోకి రాకూడదు అని చెప్పేసి హుకుం జారీ చేశాడు అసెంబ్లీలో. అంటే ఆయన చెప్పింది తెలుగుదేశం పార్టీ ఇక అధికారంలోకే రాకూడదు. ఎందుకంటే ఒక వ్యాఖ్య చేయబోయే ముందు చరిత్ర తెలిసి ఉండాలి. నరసింహన్ మీద, అదేవిధంగా గత శాసనసభలో గవర్నర్ ప్రసంగం సమయంలో, ఇది 2019-24 మధ్యలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసింది, పేపర్లు చించేసి వాళ్ళ ముఖాల మీద వేసింది. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు గవర్నర్ గారి కుర్చీని కూడా లాగేయటానికి ప్రయత్నం చేసింది. మార్షల్స్ వచ్చి వాళ్ళని బయటకు లాగివేసింది. ఇలాంటి సంఘటనలు అతనికి గుర్తులేక చంద్రబాబు నాయుడు గారి కరుణా కటాక్షాలు లేకపోతే కనీసం భవిష్యత్తులో ఎమ్మెల్యేగా కూడా గెలవలేను, నాకు ఈ రాజకీయ వైభోగం అనుభవిస్తున్నటువంటి ఈ భోగం అనేది నాకు దూరం అయిపోతుందని
ఆయన ముందు మోకరిల్లినటువంటి విధానం ఉంది, అసఖ్యం వేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు గవర్నర్ల గురించి? అసలు గవర్నర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ అన్నారు. గవర్నర్లను బ్రోకర్లు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కొవ్వొత్తుల ర్యాలీ జరిపిన సందర్భంగా అక్కడ నిజంగా శాంతి భద్రతల భంగం వాటిల్లుతుందా, దీని మీద నివేదిక ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అడిగితే అప్పటి గవర్నర్ నరసింహన్ నేరుగా డీజీపీకి ఫోన్ చేశారని, డీజీపీని మందలించినటువంటి చరిత్ర చంద్రబాబుది. బ్రోకర్లు, గవర్నర్లు, భారతీయ జనతా పార్టీ బ్రోకర్ లాంటి గవర్నర్లను అడ్డం పెట్టుకొని ఏపీని నాశనం చేయాలని చూస్తుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను నాశనం చేసింది. ఇప్పుడు ఏపీని కూడా నాశనం చేయడానికి సిద్ధమైంది. ఈ గవర్నర్ల వ్యవస్థని మనం అడ్డుకోవాలి అని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినటువంటి మాటల ప్రకారం ముందుగా ఇక భవిష్యత్తులో అధికారంలోకి రాకూడని పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీరు శాసనసభ వేదికగా చెప్పినటువంటి పరిస్థితి. ఇక మీరు గుర్తుకొస్తున్నాయి, వాళ్ళు ప్రవర్తన చేసినటువంటి దాన్ని చూస్తే నాకు కొన్ని అంశాలు గుర్తుకొస్తున్నాయని వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావించారు. కొంచెమైనా సరే ఇంగిత జ్ఞానం ఉంటే వివేకానంద రెడ్డి హత్య, వివేకానంద రెడ్డి ఒక మాజీ పార్లమెంటు సభ్యుడు, మాజీ మంత్రి, ఈ రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి వ్యక్తి, అతని యొక్క ప్రాణాలను కాపాడలేకపోయినటువంటి అసమర్థపు ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి మీరు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి దారుణ మారణ కాండ అది. ఒక్కటంటే ఒక్కటైనా సరే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి అనేకమైనటువంటి రాజకీయ హత్యలకు సజీవ సాక్ష్యాలున్నాయి. అనేక మందిని పొట్టన పెట్టి, సొంత పార్టీ శాసనసభ్యులను కూడా పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర ఉంది. ఆ శాసనసభ్యుడి కొడుక్కి మళ్లీ మంత్రి పదవి ఇచ్చి ఏదో తూతూ మంత్రంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదే అలిపిరిలో దాడి జరిగినటువంటి సంఘటన ఉంది. ఏమైనా ఏ రోజైనా ప్రశ్నించావా? ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పుకునేటటువంటి మీరు ఏ రోజైనా సరే ప్రశ్నించారా? ఏ రోజైనా సరే వీటి గురించి ప్రస్తావన చేశారా? ఒక్కటంటే ఒక్కటి, రాజకీయంగా రాజకీయ ప్రముఖుడి మీద హత్య అనేది, రాజకీయ ప్రముఖుడు ఒకడు హత్య గావించబడటం అనేది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్కటి చూపించగలవా? అరే, అసెంబ్లీ వేదికగా అబద్దాలు ఆడటానికి మీకు బెరుకు అనిపించదా? ప్రజలు నవ్వుకుంటారని అనిపించదా? విశాఖపట్నం కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తా ఉంటే వైఎస్ఆర్సీపీకి భయపడి కార్మిక సంఘాలతోటంట ఈయన మాట్లాడాడంట పవన్ కళ్యాణ్ గారు. వైఎస్ఆర్సీపీకి దడిచి కార్మిక సంఘాలు సైలెంట్ గా మిన్నకుండిపోయాయంట. ఏమన్నా అర్థముందా? ఏమన్నా అర్థముందా? క్యాప్టివ్ మైన్స్ కోసం వైఎస్ఆర్సీపీ పోరాడలేదంట. మీరు పోరాడారా? మీరు క్యాప్టివ్ మైన్స్ తెప్పించారా? మీరేదో 12,000 కోట్లు తీసుకొచ్చాం, 1,200 కోట్లు ఏదో తీసుకొచ్చామని చెప్పారే, ఆ మాత్రం సహాయం గతంలో వాజ్పేయి గారు కూడా చేశారు. మళ్లీ దానికి కష్టాలు రాలేదా? దానికి శాశ్వత పరిష్కారాన్ని మీరేమన్నా సూచించారా? పైగా మేము ఎప్పుడో ప్రైవేటీకరణ చేయదలుచుకున్నాం, ప్రైవేటీకరణకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సహకరించనందువల్లనే అది ఆగింది అని చెప్పేసి సాక్షాత్తు కేంద్ర మంత్రి
కుమారస్వామి చెప్పింది నిజం కాదా? కుమారస్వామి చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళా మీరేదో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల విశాఖ ప్రైవేటీకరణ అయిపోయిందని పచ్చి అబద్ధాన్ని, పచ్చి బూతుని మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారంటే ఏమన్నా అర్థం ఉందా? ఇంకా కనీసం బిడియం లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా లడ్డూ ప్రస్తావన చేశారు. లడ్డూ అయోధ్యకు కూడా కొవ్వు కలిసినటువంటి లడ్డుని, జంతువుల కొవ్వు కలిసినటువంటి లడ్డును పంపించి మహాపచారం జరిగిపోయిందని చెప్పారు. మీరు క్షమాపణలు చెప్పాలి అంటే ఆ మాట వాడినందుకు సభసాక్షిగా మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడో మిమ్మల్ని దేవుని రాజకీయాల్లోకి లాగొద్దు అని చంద్రబాబు నాయుడు గారిని ఆదేశించింది కాకుండా తాజాగా కూడా ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు వారు తీర్పునిచ్చారు. ఇట్లా భక్తుల మనోభావాల మీద వ్యాఖ్యలు చేసి, తప్పుడు ప్రచారం చేసి పెద్ద తప్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది అని చెప్పేసి దానికి మీరు క్షమాపణ చెప్పాలా? మరి ఏదైతే మీరు అయోధ్యకు లడ్డూలు పంపించారని చెప్పారో దానికి ఎవరు కూడా, ఇంకా విశాఖపట్నానికి సంబంధించి ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఉంది. ఏంటంటే బిడ్డింగ్లో పాల్గొంటాం, ప్రైవేటీకరణ మేము కానీయం, అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కొంటుంది అని చెప్పి ముందుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాన్ని మీరు ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. అదేవిధంగా ఆ లడ్డూల్లో అసలు తిరుమలకు సంబంధించినటువంటి నెయ్యే వాడలేదు. ఆ లడ్డూలు మేము స్వయంగా సాంప్రదాయకమైనటువంటి నెయ్యి, గోవు నెయ్యి, స్వచ్ఛమైనటువంటి గోవు నెయ్యి తీసుకొచ్చేసి మేము వాటిని తయారు చేయించామనేటటువంటి విషయాన్ని బోరా రామేశ్వరరావులు చాలా స్పష్టంగా మీడియాకి చెప్పిన తర్వాత కూడా ఇంకా లడ్డూ కల్తీని పట్టుకొని మీరు ఏలాడబడుతున్నారంటే ఇంతకన్నా రాజకీయ స్వార్థం ఏమన్నా ఉందా? 200 దేవాలయాలు కూల్చారా తెలుగుదేశం వైసీపీ వాళ్ళు? దేవాలయాల్లో అపచారాలు జరగటానికి కారణం మీరు అపచారాలు జరిగినాయని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒక ఉద్యమంలాగా చేయాలని చెప్పేసి మీరు తప్పుడు పనులు చేసినట్టు వెలుగులోకి రాలేదా? రాజమండ్రిలో పూజారి స్వయంగా బుచ్చేల్ చౌదరికి చెందినటువంటి పిఏ చెబితేనే నేను అమ్మవారికి మాలిన్యం పూశానని అంగీకరించలేదా? శ్రీకాకుళంలో నందీశ్వరుడి విగ్రహాన్ని లాక్కెళ్లింది అచ్చెన్నాయుడు అనుంగు శిష్యులు అనేటటువంటి దాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడు రుజువు చేయలేదా? ఇవన్నీ రుజువులు చేసిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత కదా అక్కడ ఆగిపోయింది. గడ్సు దమ్మున్న నాయకుడు అనేటటువంటి దాన్ని మీరు చెప్పదలుచుకుంటే, మీరు భజన చేయదలుచుకుంటే అసెంబ్లీ వేదికగా వాడాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే వైఎస్ఆర్సీపీ మీద మీరు ముద్ర వేసి అధికారంలోకి వచ్చారో ఆ ముద్రను కొనసాగించాలని చెప్పేసి మీ అబద్దాల పరంపరను కొనసాగిస్తుంటే ప్రజలు అసహించుకునే రోజు ఎంతో దూరంలో ఉండదు. పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా మీరు మాట్లాడేటప్పుడు మాటను పొదుపుగా వాడితే మీకు మంచిది అని చెప్పేసి మీకు మంచి జరగాలని కోరుకుంటూ సలహా ఇస్తున్నాను. నమస్తే.